తమిళనాడులో ఒక యూనివర్సిటీ వాళ్ళు ఏదో ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఆయనకు రేపు 13th 14th ఉన్నది, ఈరోజు 12th కదా, రేపో ఎల్లుండు అంతే, ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేయబోతున్నారు. ఇప్పుడు అతను ఏమని సంబోధిస్తావు? డాక్టర్ రామ్ చరణ్ గారు అని పిలవాల్సి వస్తుంది నువ్వు కదా. చిరుత సినిమాలు చేసినప్పుడు చిట్టెలకలాగా కూడా లేడు, చిట్టెలకలాగా కూడా పని చేయలేదు, వాడెంతున్నాడు అని అనిపించుకున్న ఒక వ్యక్తి త్రిబుల్ సినిమాతో ఆస్కార్ అవార్డు సంపాదించడమే కాకుండా సామాజిక సేవలు ఎన్నో చేయడమే కాకుండా ఈ రోజున ఒక పెద్ద ఆర్గనైజేషన్తో డాక్టరేట్ పట్టా పొందారంటే చిరంజీవి గారు ఏమనుకోవద్దు, కానీ చిరంజీవి గారికి రాలేదు డాక్టరేట్. అవును సార్. చిరంజీవి గారికి డాక్టరేట్ ఉందా? లేదు సార్. పద్మవిభూషణ్ ఉంది, డాక్టరేట్ ఉందా? నాకైతే తెలియదు. మరి పద్మశ్రీ ఉంది సార్. డాక్టరేట్ డాక్టరేట్ లేదు సార్ చిరంజీవి గారికి. రామ్ చరణ్ తెచ్చాడు, డాక్టర్ని కూడా తీసుకొచ్చాడు ఇంటికి. రామ్ చరణ్ గారు కంగ్రాచులేషన్స్ సార్. ఓకే సార్, ఇంకొక విషయానికి వస్తే అల్లు అర్జున్ గారు పుష్ప టీజర్ రిలీజ్ అయింది బర్త్డే సందర్భంగా, 100 మిలియన్ల వైపు దూసుకెళ్తుంది, ఇంకా దాటిపోయింది అసలు. అండ్ నేషనల్ అవార్డు కూడా వచ్చిన 69 సంవత్సరాల రికార్డ్ని షేక్ చేసి అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు ఆయన యాక్టింగ్కు కొట్టారు. ఎలా అనిపిస్తుంది ఒక నటుడిగా, ఏం చెప్తారు ఆయన గురించి? చాలా సంతోషపడుతున్నారు, చాలా గర్వంగా ఉంది. అల్లు అర్జున్ గారు చాలా కష్టపడి చేస్తున్నారు. ఆయన అంటే నాకు ఇష్టమని కూడా నేను కొన్ని సందర్భాలు చెప్పాను. కష్టపడడం అంటే నాకు ఇష్టం కాబట్టి అల్లు అర్జున్ చాలా కష్టపడి ఆయన ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినా, అంటే ఆ అంతటి గొప్ప కుటుంబం, ఒక శ్రీమంతుల కుటుంబంలో పుట్టి, సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబంలో పుట్టి, అలవకొక సినిమాలు చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉండి కూడా స్వయం కృషి చేసి పైకి రావాలని తపన పడ్డ వ్యక్తి అని నాకు అనిపించింది. నాకెవరు చెప్పలేదండి, ఫేస్ చూస్తే నాకు అర్థమైంది. చాలా కష్టపడుతున్నాడు అని చెప్పేసి నాకు అనిపించింది. అటువంటి అర్జున్ గారు నేషనల్ అవార్డు కొట్టుకోవడం నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. నేను వారిని పుష్ప 2 సెట్లో కలిసినప్పుడు కూడా అప్పుడు నేను లేను, దాంట్లో గ్రీడ్ చేశాను. సార్ కూడా నన్ను గుర్తుపట్టారు, నాకు తెలుసు అని అన్నారు. సుకుమార్ గారు పరిచయం చేస్తుంటే అర్జున్ తెలుసు నాకు తెలుసు అన్నారు. అంటే బలగం సినిమా చూసుంటారు, లేదా డీజేటీలో చూసుంటారు. అప్పటికి సార్తో నేను పుష్ప 2 చేస్తున్నాను. క్యారెక్టర్ ఇంకా ఎంత ఉన్నది ఏమిటో నాకు తెలీదు. సోఫార్ ఒక 3 days చేశాను. సార్ కాంబినేషన్లో చేస్తున్నాను. సార్ ఎలా ఉంది సార్ సెట్లో, ఎలా ఉంది పుష్ప 2? ఎలా అనిపిస్తుంది? ఇక వాటి గురించి చెప్పడానికి రాదు, చెప్పకూడదు. ఒకే మాట చెప్పండి, రికార్డులు షేక్ అవుతాయా, ఎలా ఉంటుంది సినిమా, ఏంటి? ఏం చెప్పడానికి వీళ్ళు చెప్పకూడదు. సరే సార్, పుష్ప గురించి ఒక అప్డేట్ చెప్తా, అది ఎలా ఉందో మీరు చెప్పండి. నైజాం ఏరియా నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ దాదాపు 100 కోట్లు ఆఫర్ చేశారు మైత్రి మూవీ మేకర్స్కి. ఇక్కడ సినిమా ఇచ్చేయండి, మేము రిలీజ్ చేసుకుంటామని. ఎలా అనిపిస్తుంది ఈ వార్త వింటే మీకు? అంటే దాని మీద మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా ఇంకెక్కడికో బాగా కలెక్షన్స్ పరంగా దూసుకెళ్ళిపోతుంది, అన్ని సినిమాలను బలాదూరు చేస్తుందేమో నాకు అనిపిస్తుంది. ఓకే, మీ క్యారెక్టర్ నేను చెప్తున్నా సార్, చెప్పండి. పక్క కొత్తదనంతో ఉంటుంది సార్. అవును, ఇదైతే పక్క. అవును. అంటే మీరు ఒక స్మగ్లర్ ఏమన్నా చెప్పండి సార్, ఏదో ఒకటి తమ్ముళ్ళు వేసుకుంటాం. ఓకే, అండ్ మీ అభిమాన నటుడు రామారావు గారు అండ్ వాళ్ళ మనవడు ఎన్టీఆర్ గారు దేవరా మంచి కంటెంట్ ఉన్న సినిమా అంటున్నారు. ఇక ఎలా అనిపిస్తుంది ఆయన చూస్తే, ఏమనిపిస్తుంది మీకు ఎన్టీఆర్ గారు? ఇంకోటి సాయి, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. నేను దేని గురించి ఆలోచించాను, ఎవరి గురించి ఆలోచించాను. నేనేమిటి, నా పనేమిటి, అంతవరకే పరిమితమయ్యాను. అంతవరకే నేను మీ దృష్టికి వస్తున్నాను, అంతే. ఏ సినిమా ఆడుతుంది, ఎక్కడికి పోతుంది, ఎవరు చేస్తున్నారు, ఏ సినిమా ఓపెనింగ్గా ఉంది, ఎవరు అనౌన్స్ చేశారు, ఇవన్నీ నాకు వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే నేను వింటానే తప్ప నాకు ఆసక్తి కూడా లేదు బాస్, లేదు. ఎన్టీఆర్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? కష్టపడుతున్నాడు కదా, కష్టపడతాడు, ఒక మంచి నటుడు అని చాలామంది ఆయనను, నాకైతే ప్రత్యక్ష పరిచయం లేదు, నేను ఆయన ఎప్పుడు చూడలేదు కూడాను. చాలామంది ఆయన బాగా డైలాగులు చెప్తారు, బాగా పర్ఫామ్ చేస్తారు, మంచి ఆర్టిస్టు అని చెప్పేసి అంటుంటారు. ఓకే, అండ్ మీరు చాలా రోల్స్ చూశారు, చాలా జీవితాన్ని చూశారు, చాలా రియలిస్టిక్ ఉన్నారు. మీరు దేన్ని వెతుకుతున్నారు అసలు? మీకు ఏం కావాలి ఇండస్ట్రీ నుంచి? ఏమొద్దు? నేనేం వెతకట్లేదు. సినిమా, నేను ఒక నటుడిని, ఏదైనా పాత్ర వస్తే చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాను, ఇస్తే చేస్తాను. నాకు అది చేయాలి, ఇది చేయాలి, అలాగ వెళ్ళాలి, ఇలాగ వెళ్ళాలి అదని లేదు. నాకున్న నమ్మకం ఏమిటి అని అంటే, ఒక దర్శకుడు ఒక పాత్ర ఇతను ఈ పాత్ర చెయ్యాలి అని అనుకుని నా మీద నమ్మకం పెట్టి నాకు ఒక పాత్ర ఇస్తే, ఆ పాత్ర ద్వారా నేను దర్శకుడిని మనసును గెలుచుకోవాలనే కోరిక నాకున్నది. వస్తే రాని, లేకపోతే లేదు.
వస్తే మాత్రం చేయాలనేటువంటి తపన ఉన్నది, ఆలోచన ఉన్నది. దానికోసం నేను వెంపర్లాడటమో బేంబరి పడిపోవటమో సినిమాలు రాకపోతే దిగులు పడిపోవటమో అనే దాని మీద నేను లేను. నేను టోటల్లీ బ్యాలెన్స్డ్గా ఉన్నాను. ఈరోజు నాకు వర్క్ ఉన్నది, చేస్తాను. వర్క్ లేదు, హాయిగా. ఓకే సార్, సూపర్ సార్. అసలు అందరూ మీలాగే ఎవరైనా ఉంటే అంటే అలా కాదు సాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది, ఒక్కొక్కరి ఆలోచన ధోరణి ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అలాగా చాలా అంటే నేనేమనుకుంటున్నాను అంటే దేవుడు నాకు ఇచ్చింది చాలు అని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా ఇస్తే తీసుకుంటానే తప్ప అయ్యా నాకు ఈ విధంగా ఇవ్వు, నన్ను ఇంకా ఏదో చెయ్యి అని చెప్పేసి నేను అనుకోను. దేవుడు ఇస్తే తీసుకుంటాను. ఎందుకంటే నేను చాలా అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన, అట్టడుగు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి సాయి, 10 రూపాయల స్వీట్ తినాలనుకున్న రోజుల్లో 10 రూపాయల స్వీట్ తినాలనుకున్న రోజుల్లో 10 రూపాయలు లేని నాకు, ఉదాహరణ ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా, లేని నాకు ఈ రోజున కిలోల కొద్దీ స్వీట్ తినగలిగినటువంటి పరిస్థితిలో ఉంటే కూడా షుగర్ ప్రాబ్లం వస్తే ఏ విధంగా తినలేమో, నేను చిన్నప్పుడు ఏ విధంగా ఉండి పెరిగానో ఇప్పుడు కూడా నేను అదే మానసిక స్థితిలో ఉన్నాను. చిన్నప్పుడు నేను పెరిగిన వాతావరణము, నా మానసిక స్థితి ఏ విధంగా ఉన్నదో ఈరోజు కూడా నా మానసిక స్థితి అదే విధంగా ఉన్నది. కాబట్టి నాకు దేని మీద ఆశ లేదు, దేని మీద వాంఛ లేదు, అదేదో కావాలి, ఇదేదో కావాలి, ఇట్లయిపోవాలి, అట్టయిపోవాలి అనేది లేదు. దేవుడు అనుగ్రహించి ఇస్తాడా, ఖచ్చితంగా తీసుకుంటాను. ఇవ్వలేదా, ఖచ్చితంగా సంతోషంగా ఉంటాను. అండ్ ఆల్ ది బెస్ట్ సార్. మీరు అల్లు అర్జున్ గారితో నటిస్తున్నారు. ఆ సినిమా నేషనల్ వైడ్గా బ్లాక్ బస్టర్ అవుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఎన్టీఆర్తోనూ, రామ్ చరణ్తోనూ, చిరంజీవి గారితో నటించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. అండ్ చూసారుగా ఫ్రెండ్స్, సార్ అయితే చాలా చక్కగా మాట్లాడారు. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మా ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టే మీరు షేర్ చేయండి, మీ ఆశీర్వాదం మాకు తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.